పేరు వెంకట్రావు, సిఐటియు జిల్లా కార్యదర్శిని, అలాగే తోపుడుపల్లి సంఘం జిల్లా గౌరవాధ్యక్షుని. సెంట్రల్ పార్క్ దగ్గర నైట్ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో దాన్ని తొలగించి ఇప్పటికి 5 నెలలు దాటింది. 9 నెలల్లో 2025 తొలగించారు. తొలగించే ముందు జోనల్ కమిషనర్ గారు రిటర్న్ గా లెటర్ ఇచ్చారు. కమిషనర్ గారు ఆదేశాలతో 10 రోజుల్లో మీ ఫుడ్ కోర్ట్ ని మళ్ళా పెట్టిస్తామని. తొలగించడానికి కారణాలు కూడా చెప్పారు. ఇందులో తప్పుడుగా ఉన్న బళ్ళు ఉన్నాయి, అద్దెలకు ఇచ్చుకునే బళ్ళు ఉన్నాయి, డబ్బులు ఇచ్చుకొని చేస్తున్న బళ్ళు ఉన్నాయి. అలాంటివన్నీ ఏరి నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తోపుడు బళ్ళు కార్మికులు నిజంగా దీని మీద బ్రతికే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే మేము ఇస్తాము కాబట్టి 10 రోజులు ఏర్పాటు చేస్తామని రాత్రి మీద తెల్లవారుజామున వచ్చి మొత్తంగా ప్రొక్లైన్లతో బళ్ళన్నీ తొలగించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్డుకున్నా సరే వాళ్ళ మేంచి ప్రొక్లైన్లు నడిపించైనా సరే మేము తీస్తామని చెప్పేసి చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఈ రోజుకి 5 నెలలు అవుతున్నా సరే 10 రోజులు గడువు అయిపోయింది. రిటర్న్ లెటర్ కూడా అయిపోయింది. ఈ రోజుకి కూడా అక్కడ ఫుడ్ కోర్ట్ ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. మరి 5 నెలల నుంచి వీళ్ళు ఎలా బ్రతుకుతారు? నువ్వు చెప్పిన నిజమైన లబ్ధిదారులను నువ్వు తీసుకో. 2 బళ్ళు 3 బళ్ళు అద్దెలకు ఇచ్చుకున్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు తీసేయి, మేము కాదనం. కానీ నిజమైన లబ్ధిదారులు ఈ రోజు ఆ ఫుడ్ కోర్ట్ లేకపోవడం వల్ల ఇప్పుడు 3 చనిపోయారు. ఇంకో 10 మందో 15 మందో చనిపోయే వరకు మీరు ఎదురు చూస్తారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పి ఇప్పుడు 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా వీళ్ళందరికీ వెండింగ్ కార్డులు ఉన్నాయి. అలాగే 137, 151 జీవో ప్రకారంగా వెండింగ్ జోన్ ప్రకటించారు, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు అఫీషియల్ గాను. మరి ఈ జీవో ప్రకారంగా అమలు చేసినప్పుడు తీసేసేటప్పుడు కూడా ఆ జీవోని ఫాలో అవ్వాలి కదా. తీసేయాలనుకుంటే వీళ్ళకి నెల ముందు నోటీస్ ఇవ్వాలి, వీళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లేస్ అలాట్ చేయాలి, వీళ్ళు బ్రతడానికి అవకాశం కల్పించాలి, అప్పుడు నువ్వు తీయాలి. మరి ఇవన్నీ చేయకుండా నువ్వు ఒక మున్సిపల్ చట్టాన్ని నువ్వు అడ్డు పెట్టుకొని మున్సిపల్ చట్టంలో ఎంకరేజ్మెంట్ తీసేస్తాను పేరుతో తీయడం అనేది దుర్మార్గం. కానీ ఇది ఏదైతే స్ట్రీట్ వెండర్ చట్టంలో అలా ఎంకరేజ్మెంట్ తొలగిస్తామన్నది ఎక్కడ కూడా లేదు. అయినా అక్కడ ఏంటంటే ప్రజలకు ఇబ్బంది లేదు, అది ఒక కార్నర్లో ఉంది. ఎవరికి ఇబ్బంది లేని తొలగించడం అనేది మేము చాలా దుర్మార్గంగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు నుంచి ఈ మధ్యకాలంలో ఆర్డర్లు కూడా వస్తాయి. ఇప్పుడు కొత్తగా జీవీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే 1005 జీవో ప్రకారంగా స్మార్ట్ ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తామంటున్నారు. స్మార్ట్ ఫుడ్ కోర్ట్ ఏంటి? ఉన్న ఉపాధిని పడగొడిస్తావు, లేకుండా చేసావు, 3 చావుకు కారణం అయ్యావు. ఇప్పటివరకు ఫుడ్ కోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ కోర్ట్ పేరుతోటి సెంట్రల్ పార్క్ చుట్టూ పెడతానని చెప్తున్నావు. ఉన్న దగ్గరే దిక్కు లేదు, నువ్వు సెంట్రల్ పార్క్ చుట్టూ పెడతానని 6 కోట్లు బడ్జెట్తో నువ్వు రంగంలో దిగావు. 6 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం వాటా 2 కోట్లు ఇవ్వాలి. ఆల్రెడీ టెండర్లు పెళ్ళడం, రాష్ట్ర ప్రభుత్వం వాటా 2 కోట్లు రాలేదని ఆ టెండర్లు కూడా క్యాన్సిల్ అయిపోవడం జరిగింది. కాబట్టి నువ్వు స్మార్ట్ ఫుడ్ కోర్ట్ ఇస్తావో, 2014 స్ట్రీట్ వెండర్ చట్టం ప్రకారంగా ఫుడ్ కోర్ట్ ఇస్తావో, నిజమైన లబ్ధిదారులకి అక్కడ ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేసి 12 సంవత్సరాల నుంచి బ్రతుకుతున్న వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఇది మా డిమాండ్. లేని ఎడల మేము నిరాహార దీక్ష చేస్తాం. ఇది తేలే వరకు కూడా టెంట్ వేసుకొని అక్కడే కూర్చుంటాం. మా బ్రతుకులన్నీ కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి. మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి వెంటనే ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని ఈవేళ మేము స్మార్ట్ ఫుడ్ కోర్ట్కి కావాల్సిన 2 కోట్లు రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టాం. అలాగే జీవీఎంసీ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇచ్చాం, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఇవన్నీ కూడా చేస్తూ మా అభ్యర్థుల్ని మీరు పరిగణలో తీసుకొని ఒక వారం 10 రోజుల్లోగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మాకు ఉపాధి అవకాశం కల్పించాలి, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.